రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సునీత రెడ్డి గారు పాయింట్ క్లియర్. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి బలం లేదు, ఎప్పుడూ ఉత్తరాదిన ఉంది. కాబట్టి ఉత్తరాదిన విస్తృతంగా సీట్లు పెంచుకోవడం ద్వారా దక్షిణాదికి అన్యాయం చేయడంతో పాటు ప్రబలంగా బలం నిరూపించుకోవచ్చు. ఎప్పుడు అవసరమైనా కూడా అక్కడ గెలుపుకి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో డీలిమిటేషన్ జరగబోతుంది అనేది కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ఆరోపణ. ఏం చెప్తారు? ఛానల్లో ఉన్న మిత్రులందరికీ, జీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరికి శుభ సాయంత్రం. ఇప్పుడు పిల్ల పుట్టక ముందే పుల్ల పుట్టించిండ్రు, ఆళ్ళు లేదు సూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అని మనము తెలంగాణలో సామెతలు వింటాం. అది ఇప్పుడు ఇక్కడ వర్తిస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు జనాభా లెక్కలే స్టార్ట్ చేయలే. 2026 లో జనాభా లెక్కలు స్టార్ట్ చెయ్యాలి, చేస్తామంటున్నారు. చేసినాక జనాభా లెక్కలు ఎలా వస్తున్నాయి, ఏ రాష్ట్రంలో ఎంత పెరిగిండ్రు, ఎంత తగ్గిండ్రు, ఏ రాష్ట్రం తగ్గింది, ఏ రాష్ట్రం పెరిగింది అనేది ముందు చూస్తారు. చూసాక ఆ జనాభా లెక్కల తర్వాత అసలు డీలిమిటేషన్ ఎట్లా చేయాలి. డీలిమిటేషన్ ఏమన్నా ఊరికే కూర్చొని రాసుకుంటారా అండి ఎవరికి వాళ్ళు? బీజేపీ వాళ్ళు ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు గతంలో యూపీఏ గవర్నమెంట్ లోనే చేసిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేసిండ్రు, మా బీజేపీ గవర్నమెంట్ లో కూడా చేసిండ్రు. ఏమన్నా వాళ్ళకి వాళ్ళు రాసుకున్నారా అండి? దానికి ఒక కమిటీ ఉంటది, పార్లమెంట్ లో చర్చలు ఉంటాయి, దానికి ఒక జేపీసీ వేస్తారు, అన్ని డిస్కషన్ చేస్తారు, ఒక ప్రతి రాష్ట్రానికి ఒక కమిటీ ఉంటది. ఇవన్నీ చర్చలు జరగకుండా ఏదో బీజేపీ ఆఫీస్ లో రాసుకొచ్చి పొద్దున అనౌన్స్ చేసేందుకు మా ఎంపీ సీట్లా అవేమన్నా, మా పార్టీ ఎంపీ సీట్లా అండి? ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పుడు స్టాలిన్ గారు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆయనకు వచ్చి ఒకటి కాదు 3-4 సమస్యలు ఆయనకున్నాయి. ఫస్ట్ సమస్య, ఇప్పుడు ఆయన ఎలక్షన్ లో పోతున్నాడు, ఇంకా ఆయనకి ఏ వంక దొరకట్లేదు, వెతికినా ఏ వంక దొరకట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన రాజకీయంగా జనాలలో మొత్తం గ్రాఫ్ పడిపోయింది. తమిళనాడు ప్రజలు ఆయనని ఓడించే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో ఒకటి చెప్పి గెలవాలని, సనాతన ధర్మం అంటే అదొక ఎయిడ్స్ అని, అదొక కుష్ఠవ్యాధి అని, పురుగులని గిరుగులని ఆ కొడుకు సమాధానం చెప్పడం చూసినాం. మనం రకరకాలుగా మాట్లాడడం చూసినాం. అది బెడిసి కొట్టింది, సారీ చెప్పే పరిస్థితి వచ్చింది. హిందీ భాష గురించి మాట్లాడారు. హిందీ భాష తెచ్చి మాకు త్రిభాషా విధానం తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు అన్నారు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, త్రిభాషా విధానం అని హిందీని తీసుకొచ్చి ఏమన్నా బీజేపీ పార్టీ తీసుకొచ్చిందా సార్? మనం చదువుకోలేదా? మన సెకండ్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నాం? నేను చదువుకున్నప్పటి నుంచి, మీరు చదువుకున్నప్పటి నుంచి అందరికి హిందీ ఉంది. 7th క్లాస్ నుంచో ఏమో ప్రవేశపెట్టారు. ఒకటి సార్, నేను ఒకటి కాదు, వాళ్ళు రాజకీయంగా వాళ్ళ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, రాజకీయ ప్రయోజనాల కోసము దేశాన్ని అడ్డంగా చీల్చి దేశాన్నే విడగొట్టాలనే పరిస్థితికి ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వస్తున్నారు చూడు. అది బాధాకరమైన విషయం అండి. ఎందుకు అంటే అసలు మొదలే పెట్టని సమస్య అది. అసలు చర్చనే లేని సమస్య. అక్కడికి కూడా ఈ దేశ హోమ్ మినిస్టర్ గారు ఆ రాష్ట్ర పర్యటన జరిగినప్పుడు కూడా చెప్పారు. ఒక విలేకరు అడిగిన సమాధానానికి మీరు డీలిమిటేషన్ లో సీట్లు తగ్గిస్తున్నారని చెప్పారు. ఇది నిజమా కాదంటే తప్పు అని చెప్పారు. మేము ఎక్కడ తగ్గించట్లేదు అని చెప్పారు. అసలు దాని మీద చర్చే లేదు. అసలు దాని మీద అసలు కొత్త జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరగదు అని ఒక స్పష్టమైన ప్రకటిస్తే అయిపోతుంది కదా సునీత రెడ్డి గారు. కొత్త జనాభా లెక్కల వల్లే కదా ఈ సమస్య అంతా కూడాను. నేనేమంటున్నాండి, కొత్తగా జనాభా లెక్కలు కాలేదు. 2021 లో కాలేదు. ఎందుకో మనకు తెలుసు. అప్పుడు పాండమిక్ ఉంది కాబట్టి, మనకు కరోనా సమయంలో కాబట్టి మనం బయటికి వెళ్లే పరిస్థితే లేదు కాబట్టి మనకు జనాభా లెక్కలు జరగలే. ఇప్పుడు 26 లో చేయాలనుకుంటున్నారు, చేస్తారు. ఇప్పుడు మీరు అంత అనుమానం పడడానికి ఇప్పుడు ఒకటి కాదు సార్, ఇగో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కొద్ది రోజులు బదనాం చేసిరు, ఇంకోటి రిజర్వేషన్లు మారుస్తారు అని కొద్ది రోజులు, ఇట్లా రోజుకొక విషయాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్క రాష్ట్రంలో మీరు ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రజల మధ్యలో వైషమ్యాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ ఉపయోగం ఏముంది సార్ చెప్పండి? ఇప్పుడు మీకు డీలిమిటేషన్ చేస్తారా అనేది మీ ఇది ఉన్నది. డీలిమిటేషన్ ఏకదం చేస్తారా సార్? మేము 2002 లో కూడా చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు ఏం చేసిండ్రు?
అప్పుడు అందరు కూర్చున్నారు. 1971 ప్రకారమే, ఆ జనాభా లెక్కల ప్రకారమే చేయాలి 25 years వరకు. మళ్ళీ ఫ్రీజ్ చేసిండ్రు. ఆ రోజు మా బీజేపీ ప్రభుత్వం లేదా? బీజేపీ ప్రభుత్వంలోనే మీకు డీలిమిటేషన్ అయ్యింది. రైట్, ఓకే సునీత రెడ్డి గారు, డిస్కస్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే. ఏమీ లేక ప్రజలకు వెళ్తే ఈ రోజు వాళ్ళని వెల్కమ్ చేసి రైట్ ఓకే సునీత రెడ్డి గారు, డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం కాంగ్రెస్ వెర్షన్ కూడా విందాం. సునీత రెడ్డి గారు ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ కూడా విందాం. ఒక్క మాట, నేను ఇంకొక మాట చెప్పాలి ప్లీజ్. ఇప్పుడు తమిళనాడు ఏ విధంగా తయారైందంటే సార్, రూపీ మీద ఉన్న ఏదైతే ఆ ఎంబులమును కూడా తీసేసి రూపీ మీద ఎంబులమును కూడా వాళ్ళు తీసుకొచ్చిందే. ఇంకొకటి చెప్తున్నా, ఉదయ్ కుమార్ ధర్మలింగం అని వాళ్ళ ఎంపీ గారి కొడుకే 250 మందిలో గెలుచుకొని 2010 లో మనకు రిజర్వ్ బ్యాంకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో గెలుచుకొని ఆ రూపీ అనే ఎంబ్లం వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ లోనే వాళ్ళ అలయన్స్ గవర్నమెంట్. ఓకే సునీత రెడ్డి గారు, గాట్ యువర్ పాయింట్. మీ పాయింట్ అర్థమైంది. వెంకటస్వామి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఏ విధంగా ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఏదో రకంగా వైషమ్యం. రైట్, ఓకే సునీత రెడ్డి గారు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి సునీత రెడ్డి గారు. యా